తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మళ్ళీ సునామీ టెన్షన్ పట్టుకుంది. దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. డ్రేక్ పాసేజ్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 7.5 తీవ్రతతో భూమి కంపించింది. చిలీ అంటార్కిటికాలో ముందస్తు సునామీ హెచ్చరిక పంపారు. అంటార్కిటిక్ భూభాగంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో అలల ఉద్రిక్తత పెరిగిన సమాచారం వస్తోంది. దక్షిణ అమెరికా దక్షిణ కొన మరియు అంటార్కిటికా మధ్య ఉండే డ్రేక్ పాసేజ్లో ఈరోజు ఉదయం సరిగ్గా 7 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7.5గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి భయాందోళన కనిపిస్తోంది. చిలీ అంటార్కిటిక్ భూభాగానికి ముందస్తు సునామీ హెచ్చరిక పంపారు. చిలీ నేవీ హైడ్రోగ్రాఫిక్ మరియు ఓషనోగ్రాఫిక్ సర్వీస్ ఈ మేరకు ఒక బులెటిన్ను కూడా రిలీజ్ చేసింది. బేస్ ఫ్రీకి వాయువ్యంగా సుమారు 258 కిలోమీటర్ల దూరంలో 8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే కూడా తొలుత ఈ భూకంపం తీవ్రతను 8గానే నివేదించింది. ఆ తర్వాత దాన్ని 7.5కి సవరించింది. ఈ భూకంపం 10 మైళ్ళ లోతులో సంభవించిందని పేర్కొంది. సముద్ర గర్భంలో ఇంత లోతులో ప్రకంపనలు సంభవించడం వల్ల సునామీకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిపుణులు అంచనా కట్టిన దాంట్లో భాగంగా అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చిలీ అంటార్కిటికా ప్రాంతంలో ప్రస్తుతం అలల ఉద్రిక్తత పెరుగుతోంది. అలల వేగంలో మార్పు కనిపిస్తోంది. సునామీ హెచ్చరిక ముందస్తుగా జారీ చేసిన పరిస్థితి. యుఎస్జిఎస్ ప్రకారం భూకంప కేంద్రం అర్జెంటీనా దక్షిణ నగరమైన ఉషుయాకు ఆగ్నేయంగా దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉషుయా నగరంలో దాదాపు 57,000 జనాభా నివసిస్తోంది. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 57,000 మంది ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సముద్ర గర్భంలో చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు సముద్రం అలలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఏ స్థాయిలో సునామీ వస్తుందో ఈ 57,000 మంది ఈ ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. గజగజ వణుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అక్కడ నిశితంగా పరిశీలన చేస్తోంది. అలల స్థాయి ఏ విధంగా ఉంది, ఉధృతంగా వస్తున్నాయా లేదా, సునామీకి దారితీసే పరిస్థితి ఉందా లేదా, వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు ఆ స్కేల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సమాచారం లేదు. కానీ చిలీ, అర్జెంటీనా వంటి దేశాలు పరిస్థితిపై ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న పరిశోధనా స్థావరాలు కూడా ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయినప్పటికీ ఈ భూకంపం కారణంగా ఏమైనా మార్పులు సంభవిస్తాయేమోనని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. డ్రేక్ పాసేజ్ సహజంగానే అల్లకల్లోలంగా ఉండే జలమార్గం. ఇక్కడ ఎప్పుడూ కూడా భారీగా అలలు ఎగసిపడుతూ ఉంటాయి. ప్రధాన కారణం ఇక్కడ భూభాగం అడ్డుగా లేకపోవడంతో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల నుంచి వచ్చే భారీ గాలులు, జల ప్రవాహాలు నేరుగా వచ్చి కలుస్తాయన్నమాట. అందుకే ఇక్కడ తీవ్రతగా అలల ఎక్కువ ఘర్షణ పూరితంగా ఉన్నట్టు కనిపిస్తాయి. 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది సముద్రంలో 10 మైళ్ళ లోతులో ఉంది. సాధారణ అలలకు తోడు ఈ భూకంపం ఏర్పడిన ప్రకంపనల ప్రభావం కూడా తోడైతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకంపనల కారణంగా అడుగున ఉన్నటువంటి సముద్ర భాగంలో ఉన్న శిలలో ఇసుక వంటివి పక్కగా జరగటం వల్ల ఒక్కసారిగా భారీ అలలు, సుడిగుండాలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్నే అండర్ వాటర్ ల్యాండ్ స్లైడ్ అంటారు. ఈ మార్పులు సముద్ర ఉపరితలంపై కనిపించవు, కానీ లోపల మాత్రం బలమైనటువంటి అలజడి కొనసాగుతుంది. సముద్రం లోపల మాత్రం చాలా బలమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఒక్కసారిగా అలలు ఎగిసిపడే అవకాశం ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అటువైపు వెళ్లే ఓడలకు, పడవలకు అత్యంత ప్రమాదం పొంచి ఉంటుంది. భూకంప కేంద్రం సముద్రంలో ఉండటంతో సునామీ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా సరే ఇక్కడ పరిస్థితిని ఊహించలేం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. అసలే ఇప్పుడు ఈ భూకంప కేంద్రం అనేది అల్లకల్లోలంగా ఉండే సముద్రంలోనే కలిగింది కాబట్టి దానికి ఈ తీవ్రత తోడైతే, ఈ భూకంప ప్రకంపనలు తోడైతే
చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చిలీ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, ఆ ప్రాంత ప్రజలు ప్రస్తుతం భయం గుప్పిట్లో ఉన్నారు. 7.5 తీవ్రతతో అక్కడ భూ ప్రకంపనలు జరిగాయి కాబట్టి ఇది సునామీకి కూడా దారితీసే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ స్థానిక ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. సముద్రం ఏ క్షణమైనా సరే అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంటుంది. డ్రేక్ పాసేజ్ అత్యంత భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అక్కడ ఉంటాయి. మామూలుగానే అక్కడ బలమైన ప్రమాదకరమైనటువంటి గాలులకు అలలు తోడై బీభత్సంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది తోడైంది కాబట్టి ఆ 57,000 మంది ప్రజానీకం అక్కడ ఎవరైతే ఉంటున్నారో డ్రేక్ పాసేజ్ సమీపంలో, సో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరొక 24 గంటల పాటు శాస్త్రవేత్తలు అక్కడ అధికార యంత్రాంగం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే గనక ఒకవేళ అనుకోని ప్రమాదం వస్తే, సునామీ నిజంగానే ఒక బలమైన సునామీ వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రజానీకం తీవ్ర నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.